భాగ్యనగరం విశ్వనగరం ఇప్పుడు విషనగరంగా మారుతోందా? భాగ్యనగరం అభివృద్ధిలో దూసుకుపోతుంది అనుకుంటున్నాం, కానీ ఆ పరుగులో మనం పీల్చే గాలి ఎంత విషపూరితంగా మారుతుందో ఎప్పుడైనా గమనించారా? ఢిల్లీని వణికిస్తున్న కాలుష్య భూతం ఇప్పుడు హైదరాబాద్ ని కూడా కమ్మేస్తుందా? అక్షరాల ఇది నిజమేనని అంటుంది ఐఐటి కాన్పూర్ తాజా అధ్యయనం. మన హైదరాబాద్ కు ఢిల్లీకి పట్టిన గతే పట్టనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇప్పటి వరకు మనం కేవలం ట్రాఫిక్ జామ్స్ గురించే మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు మనం పీల్చే గాలి గురించి కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఐఐటి కాన్పూర్ మరియు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సంయుక్తంగా చేసిన ఈ స్టడీలో తెలిసిన విషయం ఏంటంటే హైదరాబాద్ గాలిలో సల్ఫర్ డయాక్సైడ్ పరిమాణం ప్రమాదకర స్థితికి చేరింది. మనం పీల్చే ప్రతి శ్వాసలోనూ ఈ విషవాయువు మన శరీరంలోకి చేరుతుంది. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో రోజుకి సగటున 18,101 కిలోల సల్ఫర్ డయాక్సైడ్ గాల్లోకి విడుదలవుతుంది. ఇక నగర కేంద్రమైన జీహెచ్ఎంసీ పరిధిలో రోజుకి 10,701 కిలోల ఎమిషన్స్ నమోదవుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో జరిగే కాలుష్యానికి 91% కారణం వాహనాలే. అదే ఓఆర్ఆర్ ప్రాంతంలో 92% కాలుష్యం పరిశ్రమల వల్లే జరుగుతుంది. ఈ SO2 వల్ల కేవలం శ్వాసకోశ ఇబ్బందులే కాదు, ఆస్తమా, ఊపిరితిత్తుల వాపు, గొంతు నొప్పి లాంటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఈ గాలి వల్ల తీవ్ర ముప్పులో ఉన్నారు. నగరంలో ప్రమాదకరమైన సూక్ష్మ ధూళి కణాలు పరిమితికి మించి పెరుగుతున్నాయి. వాహనాల నుంచి వచ్చే పొగ, నిర్మాణ రంగం నుంచి వచ్చే దుమ్ము మరియు పారిశ్రామిక వ్యర్థాలు ప్రధాన విలన్లుగా మారాయి. ఉష్ణోగ్రతలు తగ్గే కొద్దీ కాలుష్య కారకాలు గాలిలో కిందకే ఉండిపోవడంతో ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. మనం ఇప్పుడే మేల్కోకపోతే భవిష్యత్తులో హైదరాబాద్ లో కూడా ఆక్సిజన్ పార్లర్లు వచ్చే ప్రమాదం ఉంది. నగరంలోని ఏ ప్రాంతంలో కాలుష్యం ఎంత ఉందో ప్రజలు తెలుసుకునేలా రియల్ టైం డాష్ బోర్డులను త్వరలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. మరి ఈ కాలుష్యాన్ని నిర్మించడానికి ఏం చేయాలంటే వీలైనంత వరకు సొంత వాహనాలను తగ్గించి మెట్రో లేదా ఆర్టీసీ బస్సులను వాడాలి. ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపడం వల్ల ఎమిషన్స్ ను భారీగా తగ్గించొచ్చు. ఇప్పటికే 40 కొత్త స్టేషన్లను ఏర్పాటు చేసి గాలి నాణ్యతను నిరంతరం గమనిస్తున్నారు. ఇల్లు లేదా అపార్ట్మెంట్లు కట్టేటప్పుడు దుమ్ము బయటకు రాకుండా గ్రీన్ నెట్స్ మరియు వాటర్ స్ప్రింక్లర్స్ వాడటం తప్పనిసరి. హరితహారం లాంటి కార్యక్రమాలను వ్యక్తిగత బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. అభివృద్ధి కావాలి, కానీ మన ప్రాణాలను పణంగా పెట్టి కాదు. అభివృద్ధి పెరిగే కొద్దీ కాలుష్యం పెరగటం సహజమే అయినా దాన్ని నియంత్రించకపోతే హైదరాబాద్ భవిష్యత్తులో గాలి పీల్చుకోవడానికి కూడా వీలు లేని నగరంగా మారుతుంది. అభివృద్ధి అంటే కేవలం బిల్డింగ్లు కట్టడం మాత్రమే కాదు, పీల్చే గాలిని కూడా పవిత్రంగా ఉంచుకోవటం. అందుకే వ్యక్తిగతంగా మనం కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడటం, మొక్కలు నాటడం వంటి చిన్న చిన్న పనులు చేయాలి.